हरि ओम श्री महागणाधिपते नमः। ओम श्री हरि ओम। అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం అతి పురాతనమైన క్షేత్రం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం. కార్తీక మాసం 2025 సంవత్సరం జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రిలో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుగ్గరామలింగేశ్వర స్వామి కార్యక్రమాలు ప్రతి సోమవారం దిగ్విజయంగా జరగడానికి అన్ని ఏర్పాటు చేయడం అనేది. అంతేకాకుండా బుగ్గరామలింగేశ్వర స్వామి కార్తీక మాస మహోత్సవం 22-10-25 తేదీ నుండి 20-11-25 తేదీ వరకు వివిధ రకముల పుష్ప అలంకరణలతో స్వామివారికి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 27-10 మొదటి సోమవారం 25 సాయంత్రం 5 గంటలకు సహస్రలింగార్చన 1116 మట్టి శివలింగములతో భక్తులందరూ కూడా కన్నుల విందుగా ఈ కార్యక్రమం తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ ప్రజలందరూ వస్తూ ఉంటారు. రెండవ సోమవారం 3-11-25 కార్తీక మాసం రెండవ సోమవారం సాయంత్రం 5 గంటలకు సప్తవర్ణ పుష్పములతో వివిధ రకముల పుష్పాలతో పత్రములతో శ్రీ పార్వతీ పరమేశ్వరులకు పుష్పయాగం ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది. అంతేకాకుండా మా తిరుమల వెంకటేశ్వర స్వామికి పుష్పయాగ కార్యక్రమం ఎలా జరుగునో అదేవిధంగా తాడిపత్రి బుగ్గరామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా ఈసారి ఈ కార్యక్రమము చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా 5-11-25 కార్తీక పౌర్ణమి బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు మహిళలచే గండాదీప కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. సాయంత్రం 6 గంటలకు ఆకాశ దీపోత్సవము, రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమం చూడడానికి భక్తులు తండోపతండాలుగా శ్రీశైల మల్లికార్జున స్వామి కార్యక్రమం ఎలా జరుగుతుంది అంతకంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. జ్వాలాతోరణం కార్యక్రమం. ఈ కార్యక్రమం చూడడానికి భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమంలో ఆలకిస్తూ ఉంటారు. అంతేకాకుండా 10-11-25 మూడో సోమవారం 6 గంటలకు భక్తి సంగీత కార్యక్రమం కేదారేశ్వర నోముల కార్యక్రమం ఉంటుంది. తర్వాత 17-11 కార్తీక మాసం 4వ సోమవారం సాయంత్రం 6 గంటలకు సామూహిక మహిళలచే 11,116 దీపములతో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో మహిళలచే ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. ఇది కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం తిలకించడానికి కూడా భక్తులు తండోపతండాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు మహిళలందరూ. అంతేకాకుండా 20-11 కార్తీక మాసం గురువారం అమావాస్య సందర్భంగా సాయంత్రము కాశీ విశ్వేశ్వర స్వామి భస్మాభిషేక కార్యక్రమం ఉంటుంది. అంతేకాకుండా 18వ తారీఖు మంగళవారం దశవిధ మాస శివరాత్రి దశవిధ హారతులు అన్నప్రసాద వితరణ ఉంటుంది. మరి తర్వాత శివపార్వతులు ప్రాకారోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది. మాస శివరాత్రి మొదటి తర్వాత ఆదివారం 9-11 ఆదివారము స్వామివారికి 108 దంపతులైతే మహాగణపతి మరియు రుద్రచండీ యాగము నిర్వహించబడింది. తదుపరి హోమంలో పాల్గొన్న దంపతులందరికీ కూడా అన్నదాన వితరణ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం కూడా గణపతి రుద్రచండీ యాగ కార్యక్రమం కూడా ఈ మొట్టమొదటిసారిగా ఈ దేవస్థానంలో ఏర్పాటు చేయనుంది. ఈ అద్భుతమైన కార్యక్రమాలు భక్తులందరూ తండోపతంలో ప్రతి దినము జేసీ దివాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని మా చైర్మన్ చందు కమిటీ సభ్యులు అందరూ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగడానికి చాలా కృషి చేసి ఈ కార్యక్రమంలో జరుగుతున్నారు. వీటికి భక్తుల యొక్క సహకారాలు కూడా మాకు చాలా చూపిస్తున్నారు. అందువల్లనే ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్యంగా భక్తుల యొక్క సహకారాలు మాకు చాలా ముఖ్యము. అందులో భక్తులు కూడా మాకు బాగా సహకరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ భక్తుల యొక్క సంతోషమే మాకు ఆనందము. భగవంతుడు వాళ్ళకి సదా ఎప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తూ భక్తుల యొక్క ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి బుగ్గరామలింగేశ్వర స్వామి సదా వారికి తోడుగా ఉండాలని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.